My name is A. Anasuria, Assistant Professor of Economics from GDC Narsapur. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ముఖ్యంగా మనకి పెట్టుబడి ఉత్పత్తిలో ఉపయోగించే ముఖ్యమైన కారకాలలో మూలధనంలో ఒక టైప్ ఆఫ్ మూలధనము. పెట్టుబడి అనేది ఉత్పత్తి కారకాలలో ఒకటైన ఒక అంశము. సో ఇది మనం ఈ పెట్టుబడికి సంబంధించింది ఏంటి, అసలు ఈ దేన్ని ప్రభావితం చేస్తుంది, అసలు పెట్టుబడి యొక్క పాత్ర ఏంటి, దాంట్లో ఎన్ని రకాలు, అవన్నీ ఇప్పుడు మనం చూద్దాం. సో ఆదాయ ఉద్యోగితను నిర్ణయించే క్రమంలో పెట్టుబడి డిమాండ్ ప్రధాన భూమికను పోషిస్తుంది. అంటే ఆదాయ ఉద్యోగితను నిర్ణయించే అంశాలలో పెట్టుబడి డిమాండ్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. అంటే పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది, కొత్త ప్రొడక్షన్ ఉంటుంది. సో కొత్త ప్రొడక్షన్లో పెట్టుబడి యొక్క పాత్ర, ఇన్వెస్ట్మెంట్ యొక్క రోల్ అనేది చాలా మెయిన్ రోల్గా ఉంటుంది. ఆదాయ ఉద్యోగితను నిర్ణయించడంలో, ఇన్కమ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడంలో, ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవ్వడంలో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది మెయిన్ రోల్, కీ రోల్గా ఉంటుంది. సో అకార్డింగ్ టు కీన్స్, భౌతిక మూలధన నిల్వకు నూతనంగా సమకూరేదానినే పెట్టుబడి అంటాం. అసలు మామూలుగా పెట్టుబడి అంటే ఏంటి? మామూలుగా పెట్టుబడి అనడానికి అంటే జేఎం కీన్స్ ప్రకారం పెట్టుబడి అనేది ముఖ్యంగా భౌతిక మూలధన నిల్వకు నూతనంగా సమకూరేదానినే ఇక్కడ మనం పెట్టుబడి అన్నారు. ఈ జేఎం కీన్స్ ప్రకారం మనం సాధారణంగా చెప్పుకుంటే పెట్టుబడి అనేది మార్కెట్ నుంచి బాటాల, బాండ్ల, డిబెంచర్ల, స్టాక్ల మరియు సెక్యూరిటీల అమ్మకాలను తెలియజేస్తుంది. కానీ అది వాస్తవిక పెట్టుబడి కాదు. అంటే అది షేర్ మార్కెట్ పెట్టుబడులు కాబట్టి వాటాలు, బాండ్లు, డిబెంచర్లు ఇవన్నీ ప్రొడక్షన్ని, న్యూ ప్రొడక్షన్ని ఎంకరేజ్ చేసేవి కావు. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఎంకరేజ్ చేసేవి కాదు. కాబట్టి అవి వాస్తవిక పెట్టుబడి కాదు. అకార్డింగ్ టు జేఎం కీన్స్ ఈ పెట్టుబడి కరెక్ట్ పెట్టుబడి కాదు, మనం మామూలుగా అనుకునే పెట్టుబడి. ఈ కీన్స్ ప్రకారం భౌతిక మూలధన నిల్వకు ఆల్రెడీ ఉన్న వాటికి నూతనంగా సమకూరేదాన్నే పెట్టుబడి. ఆల్రెడీ ఒక సంస్థ నడుస్తున్న దానికి అదనంగా ఇంకా కొంత మూలధనాన్ని, దానికి నూతన మూలధనాన్ని జోడించడం, దాన్నే పెట్టుబడి అకార్డింగ్ టు జేఎం కీన్స్. అంటే ఇక్కడ ఏంటి అంటే దీనికి అర్థం ఏంటి అంటే ఉత్పత్తి సంస్థలు, యంత్రాలు, ట్రక్కులు, డ్యాములు, రోడ్లు, బిల్డింగ్లు, ఇలా పబ్లిక్ పనుల నిర్మాణం ఆదాయ ఉద్యోగితలను కలగజేస్తాయి. ఇలాంటి వాటి కోసం పెట్టే ఇన్వెస్ట్మెంట్నే మనం ఇక్కడ పెట్టుబడి అనే డెఫినేషన్ ఇస్తున్నాం. ఇక్కడ ఈ షేర్ మార్కెట్లో పెట్టే పెట్టుబడులు వాస్తవ రియల్ ఇన్వెస్ట్మెంట్ అనేవి కావు. ఎందుకంటే అది ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయలేవు. అదేవిధంగా న్యూ ప్రొడక్షన్ అనేది ఉండదు. సో మనీ మాత్రం ట్రాన్సాక్షన్. ఇక్కడ ఈ పెట్టుబడి ఏంటి అంటే ఉత్పత్తి సంస్థలు, కొత్త యంత్రాలు కానీ, కొత్త ట్రక్కులు కానీ, కొత్త ప్రొడక్షన్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ వాళ్ళు కావచ్చు, ట్రక్కులు, డ్యాములు, రోడ్లు, బిల్డింగులు అనే మొదలగు పబ్లిక్ నిర్మాణ పనులు, అంటే ప్రభుత్వం చేసే అనేక పనుల కోసం కొంత మూలధనాన్ని ఉపయోగిస్తుంది. అలా నిర్మాణం అయ్యేటప్పుడు కొంత ఉద్యోగిత క్రియేట్ అవుతుంది. కొత్త ఉద్యోగాలు క్రియేట్ అయితే అదే ఆటోమేటిక్గా ఇన్కమ్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ఇది పెట్టుబడికి సంబంధించిన ముఖ్య అంశం. సో ఇది జేఎం కీన్స్ ప్రకారం పెట్టుబడి అనేది ముఖ్యమైన అంశము. సో ఇది మనకి పెట్టుబడిలో కొన్ని రకాలు ఉన్నాయి. ఆ రకాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో పెట్టుబడి రకాలు, టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే స్థూల పెట్టుబడి, గ్రాస్ ఇన్వెస్ట్మెంట్. ఈ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటి అంటే ఒక సంవత్సర కాలంలో నూతన మూలధన ఆస్తులపై వెచ్చించిన మొత్తం పరిమాణంను స్థూల పెట్టుబడి అంటాం. అంటే ఒక సంవత్సరంలో ఎంతైతే కొత్త ఆస్తులు, కొత్త మూలధనాన్ని, అంటే కొత్త యంత్రాన్ని, ఒక యంత్రం ఉంది ఆల్రెడీ, ఇంకా దాని ప్లేస్లో ఇంకా కొత్త అడిషనల్
ప్రొడక్షన్ కోసం ఇంకా కొత్త యంత్రాన్ని ఎంత పెట్టినాం, ఎంత వెచ్చించినాం, మొత్తం పరిమాణాన్ని స్థూల పెట్టుబడి అంటాం. ఎంత వెచ్చించినామో దాని మొత్తం పరిమాణాన్ని, అంటే పాతది ప్లస్ కొత్తది కలిపితే వచ్చేదాన్ని ఇక్కడ స్థూల పెట్టుబడి, గ్రాస్ ఇన్వెస్ట్మెంట్. ఒక సంవత్సరంలో నూతన మూలధన ఆస్తులపై వెచ్చించిన మొత్తం పరిమాణం. దీనికి ఫార్ములాకి వెళ్తే మనం ఇక్కడ ఐజీ ఈజ్ ఈక్వల్ ఐ నెట్ ప్లస్ ఆర్. మరి ఇక్కడ ఐజీ అంటే ఏంటి, అదేవిధంగా ఐ నెట్ అంటే ఏంటి అంటే ఐజీ అనేది స్థూల పెట్టుబడి, గ్రాస్ ఇన్వెస్ట్మెంట్. సో అదేవిధంగా మనకి ఇక్కడ స్థూల పెట్టుబడి ఐజీ, ఐ నెట్ అనేది నికర పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్, ఆర్ అనేది పునఃస్థాపిత పెట్టుబడి లేదా తరుగుదల అంటాం. ఇక్కడ దాని ఫార్ములాలో ఐజీ ఈజ్ ఈక్వల్ ఐ నెట్ ప్లస్ ఆర్. అంటే స్థూల పెట్టుబడి అనేది ఎట్లా వస్తుంది అంటే ఆల్రెడీ ఉన్నదానికి, అంటే నికర పెట్టుబడి ప్లస్ పునఃస్థాపిత పెట్టుబడి. అంటే ఇంతకుముందు కొంత పెట్టుబడి ఉంది ఆల్రెడీ, దానికి కొత్తగా పునఃస్థాపిత పెట్టుబడి అనేది కూడా కొంత పాతవైన వాటిని తీసేది కొత్త వాటిని పెట్టడం, అలా ఆ రెండు కలిపితే వచ్చేదే స్థూల పెట్టుబడి. ఐజీ ఈజ్ ఈక్వల్ ఐ నెట్ ప్లస్ ఆర్ అంటే స్థూల పెట్టుబడి. అదేవిధంగా సెకండ్ వన్ ఏంటి అంటే నికర పెట్టుబడి, నెట్ ఇన్వెస్ట్మెంట్. సో నెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటి అంటే స్థూల పెట్టుబడి నుంచి తరుగుదలని లేదా పునఃస్థాపిత పెట్టుబడి అంటాం. ఇక్కడ మనం ఆర్ తీసివేయగా వచ్చేదే నికర పెట్టుబడి, నెట్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ నెట్ ఇన్వెస్ట్మెంట్కి మరి ఫార్ములా ఏంటి అంటే ఐ నెట్ ఈజ్ ఈక్వల్ ఐజీ మైనస్ ఆర్. ఐ నెట్ ఈజ్ ఈక్వల్ ఐజీ మైనస్ ఆర్. ఇక్కడ ఐజీ అనేది ఏంటిది, ఇక్కడ మనకి ఐ నెట్ అనేది నికర పెట్టుబడి, ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా. అదేవిధంగా ఐజీ అనేది స్థూల పెట్టుబడి, మైనస్ ఆర్ అంటే ఇక్కడ మనం తరుగుదల లేదా పునఃస్థాపిత పెట్టుబడి అంటాం. అంటే తరుగుదలను తీసేస్తున్నాం, స్థూల పెట్టుబడిలో నుంచి తరుగుదలని తీసేస్తున్నాం లేదా పునఃస్థాపిత పెట్టుబడిని తీసేస్తున్నాం. ఆర్ అనేది పునఃస్థాపిత పెట్టుబడి. ఇక్కడ మనకి ఈ వీటి మధ్య ఉండే రిలేషన్ ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఒకవేళ ఐజీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయితే, ఐజీ అంటే స్థూల పెట్టుబడి తరుగుదలతో సమానమైతే, అంటే నెట్ నికర పెట్టుబడి అనేది సున్నా, ఏమీ మిగులు లేదు, అదనంగా వచ్చిన ఇన్కంలో మూలధనం ఏమీ అదనపు మూలధనం ఏమీ లేదు అని అర్థం. అక్కడ మిగిలింది ఏమీ లేదు అంటే తరుగుదల ఎంతుందో, పాతది ఎంతుందో కొత్తది అంతా రీప్రొడ్యూస్ అయింది, ఎక్స్ట్రాగా ఏమీ లేదు అని అర్థం అక్కడ. సో ఒకవేళ ఐజీ అనేది అంటే స్థూల పెట్టుబడి పునఃస్థాపిత పెట్టుబడి లేదంటే తరుగుదల కంటే తక్కువగా ఉంటే, అంటే ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఐజీ అయితే ఐ నెట్ అనేది రుణాత్మకం అంటే ఇంకా నికర పెట్టుబడి అనేది పునఃస్థాపితం ఎక్కువైపోయింది, అంటే కొత్తది ఎక్కువైపోయింది, పాతది తక్కువైపోయింది కాబట్టి రుణాత్మకంగా ఉంటుంది. అంటే వచ్చేది తక్కువ, పెట్టే ఖర్చు ఎక్కువగా ఉంది అక్కడ. సో పెట్టుబడి న్యూ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది కాబట్టి సో రుణాత్మకంగా ఉంటుంది ఆ పరిస్థితి. నెక్స్ట్ ఐజీ అనేది ఆర్ కంటే ఎక్కువగా ఉంటే, ఐజీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ అయితే, సో ఇక్కడ మనకి ఐ నెట్ ధనాత్మకం, ఐ నెట్ అనేది ధనాత్మకం, మూలధన నిల్వలు పెరుగుతాయి. ఇక్కడ మూలధన నిల్వలు క్యాపిటల్ స్టోరేజ్ అనేది ఇక్కడ తగ్గుతాయి, రుణాత్మకం దగ్గర మూలధన నిల్వలు తగ్గుతాయి. ఇక్కడ మూలధనం జీరోగా ఉంటుంది, ఇక్కడ మూలధన నిల్వలు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఇది మనకి నికర పెట్టుబడి, అదేవిధంగా స్థూల పెట్టుబడికి సంబంధించింది. నెక్స్ట్ థర్డ్ వన్కి వచ్చేసరికి ప్రైవేటు పెట్టుబడి. సో ప్రైవేటు పెట్టుబడి, ఈ ప్రైవేటు పెట్టుబడి థర్డ్ వన్లో అంటే పెట్టుబడుల రకాలలో థర్డ్ వన్ ప్రైవేటు పెట్టుబడి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. దీంట్లో అసలు ప్రైవేట్ పెట్టుబడి అంటే ఏంటి, దాంట్లోనే ఉంది మనకి మీనింగ్. ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వేతర సంస్థలు మరియు ఏజెన్సీలచే చేయబడే పెట్టుబడిని ప్రైవేటు పెట్టుబడి అంటారు. ఇక్కడ అంటే ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వేతర సంస్థలు, ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ సంస్థలు మరియు ఏజెన్సీలు ఏవైనా ఇంకా
ప్రైవేటుగా పెట్టే పెట్టుబడిని మొత్తం ప్రైవేటు పెట్టుబడి అంటాం. ఇది అధిక చలనత్వం కలిగిందంటే ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. బాగా ప్రైవేటు వ్యక్తులు లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తారు కాబట్టి ఇది ఎప్పుడు లాభాలు వస్తుంటే ఎక్కువ ప్రొడక్షన్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏ సంస్థలోనైనా దేంట్లోనైనా దాంట్లో తగ్గిపోవడము రావడం చలనత్వం అనేది అంటే ఇక్కడ డైనమిక్ కాన్సెప్ట్ అన్నట్టు ఇది. సో ప్రైవేటు పెట్టుబడి అనేది ఒక డైనమిక్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ ప్రైవేటు సంస్థలలోని పెట్టుబడి పరిమాణం అనేది ఉపాంత మూలధన సామర్థ్యం ఎంఈసి మరియు వడ్డీ రేటుపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఇది ప్రైవేట్ పెట్టుబడి దేని మీద ఆధారపడి ఉంటుందంటే 2 అంశాలపై 2 కారకాలపై ఆధారపడి ఉంటుంది. అంటే పెట్టుబడి పరిమాణం ఎంత పెట్టాలి ఏంటిది అనేది అసలు ఏం డిసైడ్ చేస్తాయంటే 2 అంశాలు డిసైడ్ చేస్తాయి. అది ఒకటో అంశం ఉపాంత మూలధన సామర్థ్యం ఎంఈసి మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అండ్ వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఈ 2 అంశాలపై ఏది ఎంత ప్రైవేట్ సంస్థలో ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనే క్వాంటిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ 2 అంశాలపై ఆధారపడి ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఎంఈసిపై ఆధారపడి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్లలో ప్రభుత్వ పెట్టుబడి అంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్, ప్రభుత్వ పెట్టుబడి. సో ఇక్కడ మనకి ప్రభుత్వము మరియు ప్రభుత్వ రంగ సంస్థలపై పెట్టే పెట్టుబడినే ప్రభుత్వ పెట్టుబడి. మనకు ఆల్రెడీ తెలుసు ప్రభుత్వం చేసే పెట్టుబడులు ప్రజా సంక్షేమం కోసం కావచ్చు, లేదంటే వ్యవస్థాపన సదుపాయాల కోసం కావచ్చు, ఏ దానికోసమైనా ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలపై పెట్టే పెట్టుబడిని ప్రభుత్వ పెట్టుబడి అంటాం. ఉద్యోగ అవకాశం అసలు దీని యొక్క ఉద్దేశం ఏంటి? ప్రభుత్వ రంగ పెట్టుబడి ముఖ్యంగా దేనికోసం ఇన్వెస్ట్ చేస్తుంది ముఖ్యంగా అంటే సోషల్ వెల్ఫేర్ అనే ఒక లక్ష్యము, లేదంటే ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఒక లక్ష్యము. ఇక్కడ మనకేంటి అంటే ఉద్యోగ అవకాశాల విస్తరణ, అదేవిధంగా స్థిరత్వం కొరకు అంటే ఆర్థిక వ్యవస్థలో స్థిరంగా ఉండాలి. ఉద్యోగ అవకాశాలు జనాభా పెరుగుతున్న కొద్దీ పెరిగిన జనాభాకు అందరికీ ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉండాలంటే కొత్త ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్లో ఎంప్లాయ్మెంట్ ఉండాలి. సో గ్రోత్ అనేది డెవలప్మెంట్ అనేది ఉండాలి, స్థిరత్వం ఉండాలి. సో ప్రభుత్వ పెట్టుబడి అనేది దాని యొక్క ఆవశ్యకం ఏంటి అంటే ఉద్యోగ అవకాశాల విస్తరణ, అదేవిధంగా స్థిరత్వం అంటే ఫిక్స్డ్గా డెవలప్మెంట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలి అనే ఉద్దేశం. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకి విత్త పెట్టుబడి అంటాం. సో ఇక్కడ విత్త పెట్టుబడి అనేది వ్యక్తులు అమల్లోని వాటాలను బాండ్లను అమ్మడాన్ని ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం దీన్ని. ఇక్కడ మనకి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది మెయిన్గా వ్యక్తులు అంటే పర్సన్స్ దేంట్లో పెట్టుబడి షేర్ మార్కెట్ ఒక రకంగా మనం దీన్ని విత్త పెట్టుబడిని ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లు ఏమనొచ్చు అంటే షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇండైరెక్ట్ అంటే ఇంకొక రకంగా అంటే వ్యక్తులు అమల్లోని వాటాలను ఈ బాండ్లని అమ్మడాన్ని వాటాలు ఏదైనా కంపెనీ యొక్క షేర్స్ కానీ బాండ్స్ కానీ పర్చేస్ చేయడం సేల్ చేయడం ఇదంతా ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్లోని యాక్టివిటీస్. సో దీనికి సంబంధించి మనం ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది విత్త పెట్టుబడి సమిష్టి ఖర్చును ప్రభావితం చేయదు. అంటే ఎంత ఖర్చు వస్తుందో అక్కడ ఖర్చు అనేది ఏమీ చూపించదు మనకి. చూడడానికి మనకి విత్త పెట్టుబడి సమిష్టి ఖర్చును ప్రభావితం చేయదు కానీ మరియు అదనపు ఉద్యోగితను కూడా ఆపాదించదు. కొత్త ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడ క్రియేట్ అవ్వదు దీనివల్ల. అంటే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కొత్త ఎంప్లాయ్మెంట్ రాదు మరియు సమిష్టి ఖర్చు కూడా అందులో ఎంత ఖర్చు వచ్చింది ఏంటి అనేది కూడా దాంట్లో ప్రభావితం చేయదు. దానివల్ల లాభం అనేది ఏమీ ఉండదు కాబట్టి దీని మీద కీన్స్ అంత ఫోకస్ చేయలేదు. కీన్స్ ఇది చెప్పుకోదగినది కాదు ఈ విత్త పెట్టుబడి అని దీన్ని అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ దాంట్లోని నెక్స్ట్ వన్ వాస్తవిక పెట్టుబడి పైన ఇంకో నెక్స్ట్ వన్ ఏంటి అంటే వాస్తవిక పెట్టుబడి రియల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఈ రియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ జేఎం కీన్స్ దీనికి ప్రాధాన్యత ఇచ్చిండు. కానీ విత్త పెట్టుబడి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఎందుకు అంటే అది ఎంత ఖర్చు వచ్చింది చెప్పలేదు, అదనపు ప్రొడక్టివిటీ లేదు, సో ఎంప్లాయ్మెంట్ అనేది సృష్టించదు. సో దానివల్ల వచ్చే లాభం ఏమీ లేదు, ఫ్యూచర్ బెనిఫిట్స్ లేవు దాంట్లో. సో దానివల్ల రియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది దీనికి
జేఎం కీన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి వాస్తవిక పెట్టుబడి. మరి వాస్తవిక పెట్టుబడి అనేది ఏంటి అంటే ఇక్కడ మనకి వాస్తవిక పెట్టుబడి అనేది అమల్లోని మూలధన పరికరం అయిన నూతన ఉత్పత్తి సంస్థలు, యంత్రాలు, వాటికి నికర అదనపు సమాహారం అంటాం. అంటే ఇక్కడ వాస్తవిక పెట్టుబడి అనేది ఏంటి అంటే ఆల్రెడీ ఉన్న మూలధన పరికరాలకి కొత్త ఉత్పత్తి సంస్థలు, యంత్రాలు మొదలగు వాటికి అదనంగా నికర సమాహారం అంటే అడిషనల్గా వచ్చి చేరే పెట్టుబడి అంటాం. కొత్త పెట్టుబడి, నూతన పెట్టుబడి అనొచ్చు ఒక రకంగా. న్యూ ఇన్వెస్ట్మెంట్, రియల్ ఇన్వెస్ట్మెంట్. ఈ కొత్త పెట్టుబడి దేని మీద పెడుతున్నారు? కొత్త ఉత్పత్తి సంస్థలు ఎంటర్ అయ్యి కొత్త యంత్రాలను కొనుగోలు చేయడము, అలాగే మూలధన పరికరాలను కొనుగోలు చేయడము, ఇవంతా కూడా మనం రియల్ ఇన్వెస్ట్మెంట్ లాగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే స్వయం ప్రేరిత పెట్టుబడి అంటాం. సో సెవెంత్ వన్ స్వయం ప్రేరిత పెట్టుబడి. దీన్ని ఏమంటాం? అటానమస్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో అటానమస్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఆదాయ స్థాయిలోని మార్పులపై ఆధారపడకుండా ఉండే పెట్టుబడి స్వయం ప్రేరిత పెట్టుబడి. అంటే ఇన్కమ్ లెవెల్స్లో చేంజెస్ మీద ఎలాంటి డిపెండెన్స్ లేకుండా ఓన్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఓన్గా అంటే ఎటువంటి డిపెండెన్స్ లేకుండా తనంతట తానుగా ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేయడం, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం, కొత్త పెట్టుబడి పెట్టడం. అది దేని మీద ఆధారపడి ఉంటుంది అనేది మనకి నెక్స్ట్ వన్ అయితే, అంటే ఆదాయ స్థాయి మీద డిపెండ్ అవ్వకుండా, అంటే ఆదాయం స్థాయిలు పెరిగినా కొద్ది ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందా తగ్గుతుందా అని. ఆదాయం పెరిగినా ఇన్వెస్ట్మెంట్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. ఆదాయానికి ఇన్వెస్ట్మెంట్కి ఉండే సంబంధమే లేకుండా వేరే ఇతర అంశాల మీద ప్రభావితం మాత్రం ఉంటుంది. అవేంటివి అంటే ఇక్కడ మనకి ఇది బహిర్గత అంశాలైన నవకల్పనలు, అంటే ఇన్నోవేటివ్ ఐడియాస్ అంటాం, క్రియేటివిటీ, నవకల్పనలు, నూతన ఆవిష్కరణలు, ఇన్నోవేషన్స్, పాపులేషన్, జనాభా, పరిశోధనలు, రీసెర్చ్, సామాజిక సంస్థలు, సోషల్ ఇండస్ట్రీస్, ఫైమ్స్, వాతావరణ మార్పులు, యుద్ధం, వార్లు, విప్లవాలు. సో ఇవన్నీ కూడా వాటి వల్ల ప్రభావితం అవుతాయి. అంటే వీటన్నింటి వల్ల స్వయం ప్రేరిత పెట్టుబడి వస్తుంది. ఈ స్వయం ప్రేరిత పెట్టుబడి పెట్టేది ఎవరు అంటే ముఖ్యంగా గవర్నమెంట్ మాత్రమే వీటికి ఎక్కువగా ఇంట్రెస్ట్. అంటే గవర్నమెంట్ మాత్రమే చేయగలిగే పెట్టుబడులు స్వయం ప్రేరిత పెట్టుబడులు, అటానమస్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఆదాయంతో సంబంధం లేకుండా, ఇన్కమ్ లెవెల్స్తో సంబంధం లేకుండా ఇక్కడ ఆదాయ వ్యాకోచత్వం అనేది, ఇక్కడ ఆదాయం అవ్యాకోచంగా ఉంటుంది. స్వయం ప్రేరిత పెట్టుబడి యొక్క ఆదాయం అవ్యాకోచంగా ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి రేఖని మనం చూసుకున్నట్టయితే, అంటే ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆదాయం మీద ఆధారపడదు. కానీ దేని మీద ఆధారపడుతుంది? దేన్ని ప్రభావితం చేస్తుంది అంటే కొత్త సమాజంలో వచ్చే కొత్త అంశాలు, నవకల్పనలు, కొత్త ఆవిష్కరణలు, పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ యొక్క కోరికలకు అనుగుణంగా వస్తు తయారీలో కానీ, డెవలప్మెంట్లో భాగంగా, రీసెర్చ్లో భాగంగా, సామాజిక సంస్థలు, వాతావరణ మార్పులకు అనుగుణంగా కొత్త ప్రొడక్టివిటీస్ కావచ్చు, లేదంటే యుద్ధాలు, పొరుగున ఉన్న దేశాలకు, ఇప్పుడు సపోజ్ చైనా సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించుకోవడం వల్ల వార్ చేయాల్సిన పరిస్థితులలో మనం కొత్తగా విమానాలను అలా కొనుగోలు చేయడము, అలాంటి వాటికి అంటే స్వయం ప్రేరిత కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయడము. సో విప్లవాలు వచ్చినప్పుడు, వాతావరణ మార్పులు వచ్చినప్పుడు, అంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు, అలా కొన్ని పరిస్థితులలో తప్పనిసరిగా చేయవలసిన పెట్టుబడులు అంటాం, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో ఇక్కడ దానికి సంబంధించిన వ్యాకోచత్వం ఎట్లా ఉంటుంది? ఆదాయ వ్యాకోచం అవ్యాకోచంగా ఉంటుంది. అవ్యాకోచంగా అంటే ఆదాయంలో ఎంత మార్పు వచ్చినా పెట్టుబడులు నో చేంజ్. దానికి సంబంధించిన గ్రాఫ్ ఎలా ఉందో మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మనకి ఈ గ్రాఫ్లో ఎక్స్ అక్షంపై ఇన్కమ్, ఆదాయాన్ని తీసుకున్నాం. అదేవిధంగా వై అక్షంపై ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడిని తీసుకున్నాం. సో ఐఏ ఇక్కడ ఈ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది చూడండి. ఎక్స్ యాక్సిస్ పై ఇలా ఇన్కమ్ తీసుకున్నాం, వై యాక్సిస్ పై ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాం. ఈ రేఖ ఇలా, అంటే ఇన్కమ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినా కొద్దీ, పెరుగుతున్నా కొద్దీ
ఇన్వెస్ట్మెంట్లో ఎలాంటి తేడా లేదు. స్టార్టింగ్లో కొంత ఇన్వెస్ట్మెంట్ జరిగింది, కానీ ఆదాయంలో మార్పు వచ్చినా కొద్ది ఇన్వెస్ట్మెంట్లో మార్పు మాత్రం రావట్లేదు. అంటే ఇక్కడ ఎంత ఉందో, ఇక్కడ ఈ ఆదాయం దగ్గర ఎంత ఉందో, సో ఈ ఆదాయాన్ని పెరుగుతున్న కొద్దీ 1 2 3 4 ఎంత పెరిగినా కూడా ఇది 4 ఇక్కడ 4 5 దగ్గర ఫిక్స్ అయిపోయి అంతే ప్యారలల్గా ఉంది, అంటే అవ్యాకోచంగా ఉంది. దీన్నే ఇక్కడ ఐఏ అనేది వివిధ ఆదాయ స్థాయిల వద్ద పెట్టుబడి పరిమాణం స్థిరం అని చూపిస్తుంది. అంటే స్థిరంగా ఉంది, కాన్స్టెంట్గా ఉంది. ఇదే స్వయం ప్రేరిత పెట్టుబడికి సంబంధించిన గ్రాఫ్ లైన్. సో అంటే ఏం చేంజ్ లేదు, డిమాండ్ రేఖ అవ్యాకోచంగా ఉంది. స్వయం ప్రేరిత పెట్టుబడి, అటానమస్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన పెట్టుబడి సంబంధించిన రేఖ ఇది. సో నెక్స్ట్ మనకి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అటానమస్ ఇన్వెస్ట్ సంబంధించింది అంటే, ముఖ్యంగా ఆర్థికాభివృద్ధిని ఫాస్ట్గా చేయడం. అంటే ఏ దేశమైనా ఆర్థికాభివృద్ధి సాధించాలి అంటే అది దీర్ఘకాలిక ప్రక్రియ. సో దాన్ని వేగవంతం చేయడం కోసం ప్రపంచంలో ఏ దేశ స్థాయిన అగ్రభాగాన ఉండాలి, బాగా డెవలప్ అవ్వాలి అనుకున్నప్పుడు ప్రాజెక్టుల యందు ప్రభుత్వం చేసే పెట్టుబడి అంతా స్వయం ప్రేరిత పెట్టుబడి. ఏదైనా కొత్త ప్రాజెక్టులే కావచ్చు, ఇంకా ఏదైనా డెవలప్మెంట్ కోసం చేసే ప్రతి ఒక్క యాక్టివిటీకి పెట్టే ఇన్వెస్ట్మెంట్, ముఖ్యంగా ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ప్రాజెక్టులు, ఏ ప్రాజెక్టులు అయినా కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ అలాంటి ఏదైనా, సో వాటి మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ అవి మొత్తం ఈ స్వయం ప్రేరిత పెట్టుబడి, అంటే ఆదాయంతో సంబంధం లేకుండా జరిగే పెట్టుబడులు. ఇది ఆర్థికాభివృద్ధి కోసం చేసే పెట్టుబడులు, ఎటువంటి లాభాపేక్ష లేని పెట్టుబడులు, ప్రభుత్వం మాత్రమే చేసే పెట్టుబడులని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. లాభాపేక్ష లేకుండా చేసే పెట్టుబడులు ప్రైవేటు వ్యక్తులు చేసే అవకాశం ఉండదు. కాబట్టి స్వయం ప్రేరిత పెట్టుబడులు ప్రభుత్వ ప్రోత్సాహంతో చేసే పెట్టుబడులు, ప్రభుత్వం మాత్రమే చేసే పెట్టుబడులు అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్రేరిత పెట్టుబడి, ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో ఇక్కడ ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆదాయ స్థాయిలో వచ్చే మార్పుల వల్ల ప్రభావితమయ్యే పెట్టుబడి. అంటే ఆదాయంలో మార్పు వస్తుంటే ఆదాయంలో మార్పులకు అనుగుణంగా పెట్టుబడిలో కూడా చేంజెస్ వస్తుంటాయి. దానికి ఆపోజిట్ ఇప్పుడు అటానమస్ ఇన్వెస్ట్మెంట్కి ఆపోజిట్ ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇది ప్రైవేటు వ్యక్తులు లాభాపేక్షని దృష్టిలో పెట్టుకొని ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచుతూ ఉంటారు. అంటే ఆదాయ స్థాయిలో వచ్చే మార్పుల వల్ల ప్రభావితమయ్యే పెట్టుబడిని మనం ప్రేరిత పెట్టుబడి అంటాం. దీనిని ప్రభావితం చేసే అంశాలు, ఇంతకుముందు మనకి స్వయం ప్రేరిత పెట్టుబడిని ప్రభావితం చేసే అంశాలలో నవకల్పనలు, కొత్త యాక్టివిటీస్, యుద్ధం, విప్లవాలు, వాతావరణ మార్పులు, అలా ఎట్లా వాటి వల్ల ప్రభావితం ఎట్లా అవుతాయో ఇక్కడ కూడా ప్రేరిత పెట్టుబడిలో కూడా ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్లో కూడా దీన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటివి అంటే ధరలు, వేతనాలు, వడ్డీ రేటు మార్పు, లాభాలు. అంటే పెట్టుబడులు పెట్టాలంటే వాటికి సంబంధించిన ఉత్పత్తి చేసిన వస్తువుల ధరలు, వాటిలో ఉపయోగించే ముడి సరుకుల ధరలు, అందులో పనిచేసే శ్రామికులకు ఇచ్చే వేతనాలు ఎలా ఉన్నాయి, వడ్డీ రేటు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పెట్టుబడికి సంబంధించి మూలధనానికి సంబంధించిన వడ్డీ రేటు ఎట్లుంది, దాంట్లో ఏ సంస్థలో అయితే ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో లాభాల వాటా ఎంత ఉంది, ఇవన్నీ ప్రేరిత పెట్టుబడిని ప్రభావితం చేసే అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన గ్రాఫ్ ఎలా ఉంటుంది అని అంటే మనకి ఇక్కడ ప్రేరిత పెట్టుబడి అనేది ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆదాయం పెరిగితే ప్రేరిత పెట్టుబడి కూడా పెరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రేరిత పెట్టుబడి అన్నాం. సో ఆదాయం పెరిగిన రేట్లో ఇక్కడ ఆదాయం ఎక్స్ అక్షంపై తీసుకున్నాం, ఈ గ్రాఫ్లో వై అక్షంపై పెట్టుబడిని తీసుకున్నాం. ఇలా ఆదాయం పెరుగుతున్న కొద్దీ కొంచెం అంటే పెట్టుబడి కూడా పెరుగుతుంది కాబట్టి కింద నుంచి పైకి వాలుతున్న రేఖలాగా ఉంటుంది. ఇది మనకి పెట్టుబడికి సంబంధించిన అంశం. సో ఇక్కడ మనకి ఆదాయం పెరిగితే పెట్టుబడి పెరుగుతుంది అనడానికి ఈ గ్రాఫ్ లైన్ చెప్పవచ్చు. దీన్ని ఐడి అంటాం. అంటే ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్, అంటే దూసుకుపోయే లేదంటే అంటే ప్రభావితం చేసే అనే ఒక రకంగా ఐడి ఈజ్ ఈక్వల్ ప్రేరిత పెట్టుబడి, ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్. సో దీనికి మనం ఇట్లా ఆదాయం పెరిగితే పెట్టుబడి కూడా పెరుగుతుంది. దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే ఆదాయం ఎంతెంత పెరుగుతుందో పెట్టుబడి కూడా పెరుగుతుంది. మనకు స్వయం ప్రేరిత పెట్టుబడిలో ఎక్స్ అక్షానికి సమాంతరంగా అంటే ఎలాంటి చేంజెస్ లేదు, కానీ ఇందులో పెరుగుతున్న కొద్దీ ఇంత
ఆదాయం పెరిగిన రేటు కంటే పెట్టుబడి పెరుగుదల రేటు కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా మార్పు అనేది ఉంటుంది. ఆదాయం తగ్గినప్పుడు ఇక్కడ చూడండి, ఆదాయం తగ్గితే పెట్టుబడి తక్కువ, ఆదాయం పెరిగిన కొద్దీ పెట్టుబడులు కూడా పెరుగుతుంది. సో అలా తగ్గితే తగ్గుతుంది, ఆదాయం పెరిగితే పెట్టుబడి కూడా పెరుగుతుంది. ప్రేరిత పెట్టుబడి ఆదాయ వ్యాకోచత్వంగా ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు స్వయం ప్రేరిత పెట్టుబడి మాత్రం అవ్యాకోచంగా ఉంది, ఆదాయ అవ్యాకోచంగా ఉంది, అంటే ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఆదాయంలో స్వల్ప ఎక్కువ చేంజ్ వస్తే అక్కడ పెట్టుబడిలో కొంచెం తక్కువ చేంజ్, అంటే ఈ పెట్టుబడిలో తక్కువ చేంజ్ వల్ల ఆదాయంలో ఎక్కువ వస్తుంది. దాన్ని ప్రేరిత పెట్టుబడి ఆదాయ వ్యాకోచత్వంగా ఉంటుంది. సో ఇది మనకి పెట్టుబడిలోని రకాలు. అసలు పెట్టుబడి అంటే ఏంటి, పెట్టుబడిలోని రకాలు. సో ఇది మనకి ఈ పెట్టుబడికి సంబంధించిన రకాలలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పెట్టుబడి అనేది ఉన్న సంస్థల ఉపయోగించిన యంత్రాలకు అదనంగా వచ్చి చేకూరే యంత్రాలు లేదంటే పరికరాలకు ఉపయోగించిన పెట్టుబడినే మనం నూతన పెట్టుబడినే మనం పెట్టుబడి అని పేర్కొనడం జరిగింది. అందులో మనకి ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పెట్టుబడులు మనకి దాదాపుగా 8 రకాలుగా ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది ఏంటి, స్టార్టింగ్ నుంచి పెట్టుబడుల రకాలలో ఫస్ట్ వన్ పెట్టుబడి స్థూల పెట్టుబడి, నెక్స్ట్ నికర పెట్టుబడి, తర్వాత ప్రభుత్వ పెట్టుబడి, ప్రైవేటు పెట్టుబడి, స్థూల పెట్టుబడి, నికర పెట్టుబడి, అదేవిధంగా నెక్స్ట్ వన్ ప్రైవేటు పెట్టుబడి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రైవేట్ సంస్థలు పెట్టే పెట్టుబడి, అదేవిధంగా ప్రభుత్వం చేసే ఇన్వెస్ట్మెంట్ ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం అంటే ప్రభుత్వాల స్థిరత్వం కోసం కావచ్చు, ఆర్థిక స్థిరత్వం కోసం కావచ్చు, అలా ప్రభుత్వం చేసే పెట్టుబడి ప్రభుత్వ పెట్టుబడి. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే విత్త పెట్టుబడి అంటాం. ఇది ఒక రకంగా మనకి స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అనొచ్చు. అదేవిధంగా వాస్తవిక పెట్టుబడి అంటే రియల్ ఇన్వెస్ట్మెంట్, దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అంటే ఇది ప్రభుత్వం చేసే ఇది ఉత్పత్తి సంస్థలు యంత్రాల కొనుగోలుకు, నూతన యంత్రాల కొనుగోలుకు, నూతన ఉత్పత్తి సంస్థలు కొనుగోలు చేసే అన్నింటికి వాస్తవిక పెట్టుబడి అంటాం. సో ఇది ఉత్పత్తి ఆదాయాల్లో పెరుగుదలకి కారణమవుతుంది కాబట్టి దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్వయం ప్రేరిత మెయిన్గా వీటి మీద కీన్స్ ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. స్వయం ప్రేరిత అటానమస్ అండ్ ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇవి మనకి మొత్తం పెట్టుబడులు 8 రకాలుగా చెప్పుకోవడం జరిగింది. ఇది మనకి పెట్టుబడికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ మనం పెట్టుబడి ఫలం సంబంధించి చూద్దాం. పెట్టుబడి ఫలం అంటే ఇన్వెస్ట్మెంట్ ఫంక్షన్. సో ఇన్వెస్ట్మెంట్ ఫంక్షన్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఫంక్షన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన మెయిన్ అంశం ఏంటి అంటే పెట్టుబడిని నిర్ణయించే అంశాలకి మధ్య గల సంబంధాన్ని చెప్పేది. సో ఇక్కడ మనకి పెట్టుబడిని నిర్ణయించే అంశాల్లో మనకు ముఖ్యంగా ఏమేమి అంశాలు ఇక్కడ నిర్ణయిస్తాయి పెట్టుబడిని అంటే ఇక్కడ దానికి సంబంధించిన ఆదాయము, అదేవిధంగా వస్తువు యొక్క ధర, అదేవిధంగా వడ్డీ రేటు. అంటే పెట్టుబడిని నిర్ణయించే అంశాలకి ఇక్కడ వస్తు సేవలను ఉత్పత్తి చేయడం కొరకు ఒక సంస్థ మూలధన వస్తువులలో పెట్టుబడి పెట్టినట్లయితే అటువంటి పెట్టుబడిని ఇక్కడ అదనపు పెట్టుబడి ఇక్కడ అదనపు ఆదాయాన్ని ఆపాదిస్తుందంటే ఆల్రెడీ వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి ఒక సంస్థ మూలధన పెట్టుబడులలో పెట్టుబడికి పెట్టినచో అదనంగా కొన్ని వస్తువులు ఉత్పత్తి అయితే అదనపు ఆదాయాన్ని కూడా కొంత సంపాదించగలుగుతారు. ఇక్కడ వాస్తవానికి పెట్టుబడి స్థాయి అనేది మూలధన వస్తువులు ఆశించిన ఆదాయ ప్రవాహపు పరిమాణము. అంటే మూలధన వస్తువుల ధర పెట్టుబడి లాభదాయకతను ప్రభావితపరిచే మార్కెట్ వడ్డీ రేటుపై ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ పెట్టుబడి ఫలం అనేది ఏంటి, ముఖ్యంగా ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది అనేది మనకి ఇక్కడ పెట్టుబడి ఫలం ప్రొడక్షన్, ఇన్వెస్ట్మెంట్, ఫంక్షన్ అనేది ముఖ్యంగా వేటి ద ఫంక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్వెస్ట్మెంట్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఇట్ ఈస్ కాల్డ్ ద ఇన్వెస్ట్మెంట్ ఫంక్షన్ అంటాం. పెట్టుబడికి మరియు
పెట్టుబడిని నిర్ణయించే అంశాలకి అంటే వాటి మధ్య గల సంబంధాన్ని తెలిపేది. అంటే సాంకేతిక పరంగా దీన్ని ఏ ఏ అంశాలు నిర్ణయిస్తాయో దాన్ని ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆదాయం అనే ఒక అంశం ఒకటి, పెట్టుబడి నిర్ణయించే అంశాలలో ఆదాయం ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది, అంటే మూలధన వస్తువుల ద్వారా. నెక్స్ట్ మూలధన వస్తువు యొక్క ధర అంటే క్యాపిటల్, యంత్రాలకు కానీ యంత్రాలు లేదంటే మిషనరీస్ ఏదైనా బిల్డింగ్ ఖరీదు సంథింగ్ అలాంటి వాటికి సంబంధించిన వస్తువుల ధరలు కూడా మనకి పెట్టుబడి ఫలాన్ని నిర్ణయించే అంశాలు. సో పెట్టుబడి నిర్ణయించే అంశాలు. నెక్స్ట్ మార్కెట్లో వడ్డీ రేట్ ఎట్లా ఉంది అంటే అప్పు కొత్త ఇన్వెస్ట్మెంట్ చేస్తురంటేనే దానికి సంబంధించిన ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎంతవరకు అందుబాటులో ఉన్నాయని చూస్తారు. కాబట్టి ఇక్కడ మనకి పెట్టుబడి ఫలం అనేది ఏంటి అంటే దానికి సంబంధించిన ఫార్ములాకి వచ్చేసరికి I = F of I/E తర్వాత PC తర్వాత R. సో మనకి క్యాపిటల్ I ఇక్కడ క్యాపిటల్ I మీన్స్ పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ I/E అంటే మూలధన వస్తువు ద్వారా ఆశించిన ఆదాయ ప్రవాహం. ఎక్కడైతే కొత్త యంత్రం కొనుగోలు చేసి దాని ద్వారా ఎంత వస్తుందని ఆశించిరో, అంటే ఒక యంత్రం పెట్టినరు అంటే దాని నుంచి వచ్చే ఇన్కమ్ ఎంత, ఆదాయ ప్రవాహం ఎంత, అది ఎక్కువగా ఉందనుకో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. అంటే దాని నుంచి వచ్చే ఆదాయ ప్రవాహం కూడా న్యూ ఇన్వెస్ట్మెంట్పై ఎక్కువ ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ PC అనేది అంటే ప్రైస్ ఆఫ్ క్యాపిటల్, అంటే మూలధన వస్తువు యొక్క ధర. మూలధన వస్తువు యొక్క ధర కూడా పెట్టుబడిని నిర్ణయించే అంశాలలో ఇది కూడా ఒక మెయిన్ అంశం. కాబట్టి ప్రైస్ ఆఫ్ క్యాపిటల్, PC = మూలధన వస్తువు ధర. అదేవిధంగా R = మార్కెట్ వడ్డీ రేటు. స్మాల్ r అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మార్కెట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది, తక్కువ ఉందనుకో ఇన్వెస్ట్మెంట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అదే మూలధన వస్తువులకి తక్కువ ధర ఉందనుకో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఆదాయ ప్రవాహం ఎక్కువ ఉండాలి, ఇక్కడ ఇవి తక్కువ ఉండాలి, అవి ఈ విధంగా ఈ 3 అంశాలు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి పెట్టుబడి ఫలం అనేది ఈ 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా పెట్టుబడికి సంబంధించిన రకాలు, పెట్టుబడి ఫలం, మనం కీన్స్కి సంబంధించిన పెట్టుబడికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మేము చెప్పుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.